అందరికీ వందనాలండి. ఈరోజు ఆదివారం. దేవుని సన్నిధిలో ఎంతో సంతోషంగా గడిపే రోజు. ప్రస్తుతం మనం జీవిస్తున్నది ఎలాంటి కాలం అంటే పక్కా కృపాకాలం. పూర్వకాలంలాగా చిన్న తప్పు చేయగానే పైనుంచి పిడుగులు పడిపోయే కాలం కాదండి ఇది. యేసయ్య సిలువలో కార్చిన రక్తాన్ని బట్టి మనకు ఉచితంగా దొరికిన అద్భుతమైన కాలం. అయితే ఈ రోజుల్లో చాలామంది ఎలా తయారయ్యారంటే, కృపాకాలమే కదా, మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చులే అని చాలా లైట్ తీసుకుంటున్నారు. కానీ అసలు విషయం అది కాదు. ఈ కృపాకాలంలో మన ఆరాధన దేవునికి ఎలా కనెక్ట్ అవ్వాలి, అసలు సిసలైన ఆరాధన అంటే ఏంటో బైబిల్లోని ఒక అద్భుతమైన వచనం పట్టుకుని ఈరోజు గట్టిగా మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ముగింపులో మీ అందరి కోసం ఒక పవర్ఫుల్ ప్రార్థన కూడా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం నుంచి 28వ వచనము. అంతసేపును సర్వసమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండిరి. దహన బలి అర్పణ సమాప్తమగు వరకు ఇదంతయు జరుగుచుండెను. ఇది పైపైన చదివితే ఏదో హిజ్కియా రాజు కాలంలో జరిగిన పాత ముచ్చటలా అనిపిస్తుంది కదండి. కానీ దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్, ప్రస్తుతం మన జీవితానికి ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా? ఆ కాలంలో దేవుని కోసం ఒక జంతువును బలి ఇచ్చేటప్పుడు ఆ బలి పశువు పూర్తిగా కాలి బూడిదైపోయేంత వరకు అక్కడ ఉన్న జనాలంతా మోకరిల్లే ఉన్నారు, పాటలు పాడుతూనే ఉన్నారు, బూరలు ఊదుతూ దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నారు. అంటే ఆరాధన అనేది మధ్యలో ఎక్కడా గ్యాప్ ఇవ్వలేదు. ఆ బలి పూర్తిగా ముగిసేంత వరకు కంటిన్యూగా నడిచిందండి. ఇప్పుడు దీన్ని ప్రస్తుతం మన కాలానికి కనెక్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం చర్చికి గొర్రెలను, ఎడ్లను తోలుకెళ్ళి బలి ఇవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే కల్వరి సిల్వలో యేసయ్య తనను తాను మన కోసం ఒకేసారి సంపూర్ణ బలిగా అర్పించేశారండి. ఆ ఒక్క బలి వల్లే కదా ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఈ కృపాకాలంలో తిరుగుతున్నాం. మరి ఆ రోజుల్లో కేవలం ఆ జంతువుల బలి ముగిసే వరకు అంత సిన్సియర్గా ఆరాధించినప్పుడు, ఈరోజు యేసయ్య మన కోసం చేసిన ఇంత పెద్ద త్యాగాన్ని తలుచుకుంటూ మన ఆరాధన ఇంకెంత తోపుగా ఉండాలి చెప్పండి. కానీ ఈ రోజుల్లో మన ఆరాధన ఎలా ఉంటుందో ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి. చర్చికి వెళ్తాం, ఒక అరగంట పాటలు పాడతాం, ఆ తర్వాత మన మైండ్ ఎక్కడో పక్క సందుల్లోనో ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. దేవుని వాక్యం చెప్తుంటే కింద బెంచీల్లో కూర్చొని ఫోన్లు నొక్కుంటారు. మరికొంతమంది ఎప్పుడు చర్చి అయిపోద్దా, ఎప్పుడు ఇంటికి వెళదామా అని వాచీలు చూసుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఈ కృపాకాలంలో మన నుండి ఆశించేది ఇలాంటి ఫార్మాలిటీ ముచ్చట్లు కాదండి. ఆదివారం చర్చికి వెళ్ళామా, హాజరు పట్టీలో పేరు పడిందా అని కాదు. మన హృదయపూర్వకమైన సమర్పణ ఆయనకు కావాలి. ఆ రోజుల్లో బలి పశువు పూర్తిగా కాలే వరకు ఆరాధన ఆపలేదు. చూసారా? అలాగే ఈరోజు నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా, నువ్వనుకున్నది జరగకపోయినా సరే, నీ ఆరాధన మాత్రం అస్సలు ఆగకూడదు. దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు అని కంప్లైంట్లు ఇవ్వడం పక్కన పెట్టి, ఆయన ఇచ్చిన ఈ కృపను బట్టి ప్రతి పరిస్థితుల్లోనూ ఆయనను స్తుతించటం నేర్చుకోవాలండి. మన జీవితాన్నే ఒక సజీవ యాగంగా దేవునికి అప్పగించినప్పుడు ఆ ఆరాధన పరలోకానికి భలే సువాసనగా వెళ్తుందండి. ఈ కృపాకాలాన్ని తేలికగా తీసుకోకుండా భయభక్తులతో దేవునికి మన హృదయాన్ని ఇచ్చేద్దామా?
ఇప్పుడు నాతో కలిసి చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడవును కృపాసత్య సంపూర్ణుడవైన మా యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ మంచి ఆదివారం రోజున ఈ వీడియో చూస్తున్న నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయనా, మేము పాత నిబంధన నియమాల కింద నలిగిపోకుండా నీవు సిలువలో కార్చిన రక్తాన్ని బట్టి ఇంత గొప్ప కృపాకాలంలో జీవించే భాగ్యాన్ని మాకిచ్చారు. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఎన్నోసార్లు మా ఆరాధన పైపైన నటనలాగా లోక సంబంధమైన ఆలోచనలతో మునిగిపోతుందేమో. మమ్మల్ని క్షమించు తండ్రి. ఇకపై మా హృదయ అంతరంగాలలో నుండి నిన్ను ఆత్మతోనూ నిజాయితీతోనూ ఆరాధించే మనస్సును మాకు దయచేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని మీరు దీవించండి. వారి జీవితాల్లో ఉన్న ఇబ్బందులన్నిటినీ మీరు క్లియర్ చేసి నీ కృపతో నింపండి. మా జీవితాలు నీకు సజీవ యాగంగా మార్చుకుంటూ చివరి శ్వాస వరకు నిన్ను స్తుతించే భాగ్యాన్ని ప్రసాదించమని నజరేయుడైన యేసుక్రీస్తు పవిత్ర నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వచ్చే వారం మరికొంత పవర్ఫుల్ వాక్యంతో మళ్ళీ కలుద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్.